సినిమా వేదికలపై ఒకరిద్దరి పైత్యం మొత్తం సినీ ఇండస్ట్రీనే ఇబ్బందులు పాలు చేస్తోంది. సినిమా ఫంక్షన్లకు వచ్చి ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ పార్టీని అదే పనిగా టార్గెట్ చేయటం ఈ మధ్య పరిపాటిగా మారింది. సినీ ఇండస్ట్రీలో ఆ కోటరీని మెప్పించి ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో లబ్ధి పొందాలని చూసే కొందరు పైత్యంగాళ్ళు ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. లైలా ఈవెంట్లో ఒక గొర్రె ప్రదర్శించిన పైత్యం ఇదే. ఈ వ్యవహారం చినికి చినికి గాలివాన్గా మారి బాయ్కాట్ లైలా అనేంతవరకు వచ్చింది. ఈ హ్యాష్ ట్యాగ్తో దద్దరిల్లిపోయింది సోషల్ మీడియా. ఆ వెగటు కమెడియన్ వెర్రి వాగుడుతో మరోసారి ఇండస్ట్రీలో పెద్ద చర్చ మొదలైంది. అసలు సినిమాను రాజకీయాలను వేరువేరుగా ఎందుకు చూడలేకపోతున్నారు? ఈ విష సంస్కృతికి బీజం పోసింది ఎవరు? పృథ్వీ లాంటి వెగటు కమెడియన్లను అలా మాట్లాడమని ప్రోత్సహిస్తున్నది ఎవరు? ఈ ప్రశ్నలతో పాటు ప్రధానంగా వినిపిస్తున్న ఓ 10 ప్రశ్నలు బిగ్ స్క్రీన్ పైన చూసే ప్రయత్నం చేద్దాం. స్టాప్ దిస్ నాన్సెన్స్. సినిమా వేదికలపై అసందర్భ రాజకీయ ప్రేలాపనలు దేనికి? ఎవరి నోటి దురదకు ఎవరు తీవ్రంగా నష్టపోతున్నారు? ఆ వెగటు కమెడియన్ గొర్రె పురాణం నుంచి బాయ్కాట్ లైలా హ్యాష్ ట్యాగ్ హీరో నిర్మాత క్షమాపణల ఎపిసోడ్ వరకు అసలు ఏం జరిగింది? ఆ మెగా కాంపౌండ్ను మెప్పించేందుకే సినిమా వేదికలపై ఈ 30 ఇయర్స్ పైత్యం గొర్రె పురాణాలు చెప్తున్నాడా? నాటి రిపబ్లిక్ సినిమా మొదలుకొని రీసెంట్ ఈవెంట్ వరకు, ఈ లైలా మూవీ ఈవెంట్ వరకు సినిమా వేదికలపై రాజకీయ విమర్శలు చేస్తున్న అసలు గొర్రెలు ఎవరు? సినిమా ఫంక్షన్స్లో సినిమాల గురించే మాట్లాడాలి కానీ రాజకీయాల గురించి కాదు అన్న ఇంకిత జ్ఞానం లేని వారిని ప్రోత్సహిస్తుంది ఎవరు? అయితే 30 ఇయర్స్ పైత్యాలు లేదంటే కొందరు జబర్దస్త్ జోకర్లతో సినిమా వేదికలపై రాజకీయ విమర్శలు చేయిస్తున్నది ఎవరు? సినిమా వేదికలపై వెర్రి వేషాలన్నీ వేసి పిచ్చి వాగుడంతా వాగేసి చివరికి మా సినిమాకు నష్టం చేయొద్దంటూ లబోదిబోమంటే సరిపోతుందా? సినిమా ఫంక్షన్లకు హాజరు కావటం ఒక రాజకీయ పార్టీ టార్గెట్గా విమర్శలు చేయటం ఓ పక్క ప్లాన్ ప్రకారం జరుగుతోందా? ఇటు సినిమా ఫంక్షన్లోనూ అటు సినిమాల్లోనూ రాజకీయాలను జొప్పిస్తున్నది ఎవరు? ఆ విష సంస్కృతికి బీజం వేసింది ఎవరు? ఇకనైనా ఇండస్ట్రీ మేల్కోవాల్సిందేనా? ఆ పైత్యంగాలను పక్కన పెట్టకపోతే సినిమాలు దారుణంగా నష్టపోక తప్పదా? సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. వేటికవే వేర్వేరు రంగాలు, వేరువేరు దారులు. ఏ వేదికల మీద ఆ విషయాలే మాట్లాడాలి. పెళ్ళికొచ్చి చావు డప్పు కొడతానంటే బాగోదు, అస్సలు బాగోదు. ఇంకిత జ్ఞానం ఉన్న ఎవ్వడికైనా ఇది బాగానే అర్థమవుతుంది. అంతేగాని సినిమాలను రాజకీయ అస్త్రంగా మార్చి వాడేసుకుంటాం అంటే ఆ ఇంకిత జ్ఞానం లేదని అనుకోవాలి. సినిమా వేదికలపై మీ డప్పు మీరు కొట్టుకోండి. ముఖ్య అతిథిగా వచ్చిన వారి డప్పు గట్టిగా కొట్టుకోండి. స్వడబ్బా, పరస్పర డబ్బా ఏదైనా కొట్టుకోండి. అంతేగాని అనవసరంగా సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడద్దు. దానికంటూ ప్రత్యేక వేదికలు ఉన్నాయి, అక్కడ కొట్టుకోండి. మీ పైత్యాలు, కులగజ్జి, నోటి దురద అక్కడ ప్రదర్శించుకోండి. నిజానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ జాడ్యం అటు ఇటుగా రిపబ్లిక్ సినిమా అనే ఈవెంట్ నుంచి మొదలైంది. చివరికి అది లైలా వరకు వచ్చింది. ఆ వేదికపై తాను 30 ఇయర్స్ అని చెప్పుకునే పైత్యం నిండిన ఓ వెగటు కమెడియన్ ఒక రాజకీయ పార్టీని టార్గెట్ చేస్తూ చిల్లర వ్యాఖ్యలు చేశాడు. అది చూసిన ఆ పార్టీ అభిమానులకు మండింది. అంతే, సోషల్ మీడియా వేదికగా బాయ్కాట్ లైలా అంటూ లక్షల ట్వీట్లతో తుఫాన్లా చెలరేగిపోయారు. ఏకంగా ఆ హ్యాష్ ట్యాగ్ ఎక్స్లో ట్రెండింగ్లోకి వచ్చేసింది. దెబ్బకి దిగొచ్చిన హీరో నిర్మాత ఇద్దరు కూర్చొని క్షమాపణలు చెప్పినట్టు అనిపించింది. ఆ గొర్రె చెప్పిన గొర్రె పురాణంలో తమకు సంబంధం లేదని వివరణ కూడా ఇచ్చారు. క్షవరం అయితే కానీ వివరం తెలియదంటే ఇదేనేమో. అంతా శాంతించారు అన్న సమయంలో ఆ వెగటు కమెడియన్ వెర్రి వాగుడుతో మళ్ళీ అగ్నికి ఆజ్యం పోసాడు. 11 అంటూ ప్రతి సినిమా వేదికపై 11వ ఎక్కం వెల్లవేసినట్టుగా ఆ పైత్యకారి చివరికి అదే 11వ తారీఖున కుప్పకూలాడు. మరోవైపు ఆ హీరో గారు తన యాటిట్యూడ్ ప్రదర్శిస్తూ మళ్ళీ రెచ్చగొట్టేలా మిడిల్ ఫింగర్లు చూపిస్తున్నాడు. దీంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, మీరు సినిమాల్లో స్టార్లు అవ్వచ్చు, కానీ అతను అంటే ఎవరిని ఉద్దేశించి ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడుతున్నారో ఆయన రాజకీయాల్లో మిమ్మల్ని మించిన రియల్ హీరో అని వాళ్ళ అభిమానులు చెప్తారు, పార్టీ కార్యకర్తలు అంటారు. అతనిపై ఈగ వాలితే అన్నిటికన్నా ముందు సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది అంటారు. మీరు అతన్ని టార్గెట్ చేయాలనుకుంటే సినిమా వేదికలు ప్లాన్ చేసుకోవాలేమో, కానీ సోషల్ మీడియా అభిమానులు యాంగర్కున్న షెట్ వేసుకొని వచ్చేస్తారు. అందుకే వైఎస్ జగన్ అనే ఎమోషన్ను టచ్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలి అని అందరూ కూడా ముక్త కంఠంతో అంటున్నారు.
ఆ సోషల్ మీడియా అభిమానుల భాషలో చెప్పాలంటే నెవర్ ఎవర్ మెస్ విత్ వైఎస్ జగన్. ఇంతకీ సినిమా వేదికలపై రాజకీయ ప్రసంగాలు దేనికి? నిజంగా వైఎస్ జగన్ని లేకపోతే ఆ పార్టీని విమర్శించాలంటే బయట వేదికలు లేవా? సినిమాలు అనేవి దాంట్లో ఎంతోమంది కష్టం, సో ఎంతోమంది డబ్బు, నిజంగా వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇంకోటో ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పోస్తారు. సినిమా హిట్ అయితే, అది సక్సెస్ అయితే ఆ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అనే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, నటీనటులు ఎందరో ఉంటారు. అలాంటిది మీ పైత్యం అక్కడ ప్రదర్శించి ఎవరిని దెబ్బ కొడుతున్నారు? సినిమాల్లోకి రాజకీయాలను జొప్పిస్తుంది ఎవరు? సినిమాను సినిమాలా ఎందుకు చూడలేకపోతున్నారు? ఒకరిద్దరు చేసే తప్పుకు కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసే నిర్మాతలు ఎందుకు నష్టపోవాలి? సినీ ఇండస్ట్రీ ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం ఉందా? ఈ అంశంపైనే ఇవాల్టి మన సత్యమే జయితే. ప్యానెల్లో ఉన్నారు శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ఎందుకంటే ఈ పార్టీ గట్టిగా స్పందిస్తోంది. సో హ్యాష్ట్యాగ్ ఏదైతే మన బాయ్కాట్ లైలా అనేది ఉందో, వీళ్ళ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియానే చాలా ప్రొయాక్టివ్గా కనిపిస్తుంది. అయితే వాళ్ళు ఎందుకు మేము ఇలా చేయవలసి వస్తుంది అంటే, మమ్మల్ని రెచ్చగొట్టింది ఎవరు అనేది వాళ్ళ ప్రశ్నగా ఉంది. దానికి సమాధానం వెతికే ప్రయత్నం మనం చేద్దాం. ఇక వీరశంకర్ గారు ఉన్నారు, డైరెక్టర్, అలాగే డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ఆయన పనిచేశారు. భరద్వాజ గారు సినీ క్రిటిక్, అలాగే హరిత గారు కూడా ఆ ఫీమేల్ బడ్డింగ్ డైరెక్టర్, సినిమా కూడా తీసిన పరిస్థితి మనం చూస్తున్నాం. సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్ దిస్ డిబేట్. ఒక అర్థవంతమైన చర్చగా ఇది సాగుతూ వస్తోంది. సత్యమేవ్ జయితే మన ప్రోగ్రామ్ని చూసి నిజంగా రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు సైతం మనం ఇక్కడ సంధిస్తున్న ప్రశ్నలకి ప్యానెల్లో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్న దానికి సమాధానాలు కూడా ఇచ్చిన పరిస్థితి కూడా ఈ కార్యక్రమం ద్వారా మనకు తెలుస్తుంది. ఈ పరిస్థితిలో ఈ సినిమా గురించి, ఓ చిన్న సినిమా గురించి, ఓ పైత్యం కమిడీని గురించి ఈ ప్రోగ్రామ్ ఇంత పెద్దది చేయాలా అంటే దీని వెనక కారణం ఇది ఏ ఒక్కడికో సంబంధించింది కాదు. సినీ ఇండస్ట్రీ అంటే కనుక నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్, ప్రొడ్యూసర్ వరకు వాళ్ళు పడే శ్రమ, ఆ సినిమా వెనక ఉన్న ఎంత వందల మంది వాళ్ళ ఉపాధి, ఇవన్నీ మనం ఎలా మాట్లాడుతున్నామో ఒక రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేసే కార్యకర్తలు, ఆ పార్టీ ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళ తాలూకు అభిమానులు, వాళ్ళకు కూడా ఒక ఎమోషన్ ఉంటుంది. అది కొంచెం గట్టిగానే వినిపిస్తుంది. అది చెప్పడానికి భరద్వాజ్ గారు, యాజ్ అ క్రిటిక్గా, హౌ డు యూ సీ దిస్? ఆయన ఆ వేదిక మీద అలా మాట్లాడి ఉండకూడదు, మాట్లాడిన తర్వాత ఇమ్మీడియట్గా రియాక్షన్ మొదలైంది. ఈ రియాక్షన్ మొదలవటాన్ని నేను ఎలా చూస్తానంటే, జనరల్గానే ప్రతి పార్టీకి కూడా ట్రోల్ సైన్యం ఉంటుంది. ప్రతి పార్టీకి, ప్రతి ఆర్గనైజేషన్కి కూడా ట్రోల్ సైన్యం ఉంది. వీళ్ళు ఇమ్మీడియట్గా దానికి రియాక్ట్ అయ్యి అటాక్ చేయటం మొదలుపెట్టేశారు. ఎప్పుడైతే ఈ రియాక్షన్ మొదలైందో, అంటే హ్యాష్ట్యాగ్ మొదలైందో, ఇమ్మీడియట్గా అది ట్రెండ్ అవ్వటం. ఈ సందర్భంలో మీరు అన్నట్టుగానే హీరో గారు, ప్రొడ్యూసరు ముందుకొచ్చి మాట్లాడి సారీ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆయన ఇప్పటికీ మాట్లాడట్లేదు, ఇప్పటికీ సారీ చెప్పే దూరంలోనూ లేడు. రెండోది, ఇది అనవసరంగా సినిమాకి ఇబ్బంది పెడుతోంది అని కూడా ఆయన ఎక్కడా అనుకుంటున్నట్టు కనబట్టలేదు.